ఇవాళ ఏం జరిగిందో సుప్రీంకోర్టులో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పందన. ఇవాళ సుప్రీంకోర్టు ఉదయం 10:30 గంటలకి నార్మల్గా సమావేశమైనప్పుడు సుప్రీంకోర్టు ముందు మెన్షన్ చేశారు. ఏంటంటే ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ సేమ్ ఇదే ధర్మాసనం రేవంత్ రెడ్డి సంబంధించి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు విచారిస్తున్న ధర్మాసనం ముందే మార్నింగ్ 10:30కే సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ టిఎన్ గోదావర్మన్ అనే కేసు నడుస్తుంది. టిఎన్ గోదావర్మన్ అనే కేసు పర్యావరణ విధ్వంసం అటవీ సంరక్షణకు సంబంధించిన కేసు. ఓకే, దీనిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పార్టీలుగా ఉన్నాయి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఈ సీనియర్ అడ్వకేట్ కె పరమేశ్వర్ అనే వ్యక్తి ఆయన అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడుగా ఉన్నారు, అంటే కోర్టుకు హెల్ప్ చేస్తారు. సో ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కు సంబంధించిన మ్యాటర్ టిఎన్ గోదావర్మన్ కేసులో. ఆ కేసు విచారణకు సంబంధించి మార్నింగ్ 10:30కి విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా వెళ్ళి మాకు అక్కడ ఫోటోలు తీసి పంపించండి, ఏంటి హెచ్యూ ల్యాండ్ పరిస్థితి ఏంటి, సాయంత్రం 3:30లోగా మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. సో 10:30 నుంచి 3:30 5 గంటల సమయం ఇచ్చింది. హైకోర్టు రిజిస్ట్రీ ఇమ్మీడియట్ గా వెళ్ళండి, నాకు అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి అని చెప్పింది. చెప్పిన తర్వాత 3:30కి మళ్ళీ 3:45కి కేసు విచారణ జరిగింది. ఆ జరిగింది ఏందో మనకు తెలుసు. సిఎస్ కు కూడా వార్నింగ్ ఇచ్చింది, మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది అక్కడ ఏమైనా తప్పు జరిగితే గనక. పూర్తి రెస్పాన్సిబిలిటీ చీఫ్ సెక్రటరీదే అని చెప్పింది. సో ఇదే